చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై చిన్న మాట ప్రార్థన. అత్యంత కృపాభరితుడైన మా యేసు ప్రభువా, మీ నామానికి వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు. వాక్యము మీది నిలబడినటువంటి దాసుడు నీవాడు. నీవు మాట్లాడితే తప్ప అది మాకు క్షేమము కానే కాదు. నీ మాటల చేత మమ్మల్ని అందరినీ దర్శించండి. వాక్యమైనటువంటి దేవా, ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు మాట్లాడితే మా స్థితిగతులు మార్చబడతాయి. నీవు మాట్లాడితే మా యొక్క జీవితాలు నిజముగా నీ మహిమ కొరకు మార్చబడేటటువంటి రీతిగా ఎదుగో ప్రభా, ఈ వాక్యము ద్వారా మమ్మల్ని సంధించి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, నజరేయుడు మా ప్రాణప్రియుడు మా కొరకు మరణించి తిరిగి లేచి త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ ఈరోజు మనం ప్రాముఖ్యంగా ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ వ్యక్తి పేరేం పేరు అని చెప్పేసి అంటే ఒకసారి చూడండి, ఎబెద్మెలెక్ అని చెప్పేసి అనండి ఒకసారి. ఎబెద్మెలెక్. ఈ ఎబెద్మెలెక్ అనేటటువంటి వ్యక్తి గురించి మనం కొన్ని సంగతులను ఈ దినాన్న ధ్యానం చేయబోతున్నాం. బైబిల్లో చాలామంది వారి పేర్లు ఎక్కువసార్లు కనబడుతుండొచ్చు, లేకుంటే వాళ్ళు చాలా గొప్పగా చేసినటువంటి పనులు కనబడవచ్చు. కానీ ఇతను మాత్రం బైబిల్లో ఒక అజ్ఞాత వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అజ్ఞాత వ్యక్తి అని చెప్పేసి అంటే ఎక్కువసార్లు కనిపించాడు, ఏదో కనిపించనట్టుగా కనబడుతుంటాడు. అలాంటి వ్యక్తిగా ఇతను కనిపిస్తున్నప్పటికీ కూడా ఇతను ఒక మహానుభావుడు అని చెప్పక తప్పదు. ఎంత గొప్ప మహానుభావుడో ఆయన జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇతని జీవితం మనకు ఒక ధైర్యాన్ని మనకు నేర్పిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఇతని జీవితంలో ఒక దయ అనేది మనం నేర్చుకుంటాం, అంటే కరుణ అనేది నేర్చుకుంటాం. ఆ తర్వాత ఇతని జీవితం ద్వారా మనం ఒక విశ్వాసం గురించినటువంటి మంచి విషయాల గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. ఈ ఎబెద్మెలెక్ అనబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఇంతకు ఎవరు, ఈయన గురించినటువంటి నేపథ్యం ఏంటి, వాటన్నిటి గురించి నేను ప్రస్తావించబోతూ ఉన్నాను. అయితే ముందుగా ఈ ఇర్మియా గ్రంథం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇర్మియా అనబడుతున్నటువంటి ఒక ప్రవక్త, ఇర్మియా అనబడుతున్న ఒక ప్రవక్త అన్నప్పుడు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా వ్యవహరించేవాడు. అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి వారి విషయాలన్నీ కూడా దేవునికి తెలియజేసేటటువంటి వాడు ఈ ప్రవక్త. ఇలాంటి ఒక వీపింగ్ ప్రవక్త, ద ప్రాఫిట్ ఆఫ్ వీపింగ్, లేకుంటే ద వీపింగ్ ప్రాఫిట్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఏడ్చేటటువంటి ప్రవక్త. ప్రజల కొరకు ఏడుస్తాడు, ప్రజల గురించి ఏడుస్తాడు, ప్రజల పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలియచేస్తాడు. అటువంటి ఒక ఏడ్చేటటువంటి ప్రవక్త ఈ ఇర్మియా ప్రవక్త. ఇలాంటి ప్రవక్త మరి యూదా చరిత్రలో అత్యంత చీకటి కాలంగా ఉన్నటువంటి ఆ రోజులలో, అంటే యూదా కాలంలోనే అత్యంత చీకటిగా ఉన్నటువంటి ఆ రోజుల్లోనే ఒక వెలిగినటువంటి ప్రవక్త. ఈ ప్రవక్త విషయం గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. సత్యము తిరస్కరించబడి పాపము ఏలుతున్నటువంటి రోజులు అవి. సత్యాన్ని తిరస్కరించేశారు, పాపం అనేది ఏలుతా ఉంది, సత్యం ఏమాత్రం లెక్కలేదు. మంచి చెప్తే ఎవరు కూడా ఒప్పుకోరు, మంచి చెప్తే ఎవరు కూడా స్వీకరించరు. అలాంటి రోజులలో ఈ ప్రవక్త గారు జీవిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ ఇతన్ని చాలా మంది ఎగతాళి చేశారు, ఇతన్ని చాలా మంది తిరస్కరించారు. అంత మాత్రమే కాదు, ఇతని చివరిగా మరి ఒక చెరలో అనగా జైల్లో కూడా పడేశారు. అంటే జైల్లో ఉన్నటువంటి ఒక ప్రవక్త. కారణం ఏంటి అంటే అతను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడని, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడని అతని జైల్లోకి పడేశారు. ఇటువంటి ఒక సత్యవంతుడైనటువంటి, ఒక యథార్థమైనటువంటి, లేకుంటే అందరి కొరకు అంగలార్చేటటువంటి, ఏడ్చేటటువంటి ప్రవక్త గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రపంచమంతా కూడా సత్యాన్ని ద్వేషించిన, ప్రపంచం అంటే మనుషులందరూ కూడా ఒకవేళ సత్యాన్ని ద్వేషించినా ఇర్మియా మాత్రం సత్యాన్ని ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు. అందరూ నో అన్నా ఎస్ అని చెప్పేసి నిలబడడానికి ఒక ఇర్మియా ప్రవక్త లాంటి ప్రవక్త బైబిల్లో మనకు కనబడతారు. కాబట్టి ఆ ప్రవక్త గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అటువంటి ఇర్మియా గ్రంథంలో ఇదిగో ఇప్పుడు దాకా నేర్చుకున్నటువంటి ఈ ఎబెద్మెలెక్ గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఇంతకు ఎవరి ఎబెద్మెలెక్? ఈ ఎబెద్మెలెక్
ఎబెద్మెలెకు సంబంధించినటువంటి కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. ఈయన ఎలాంటి వాడో ఒకసారి చూడండి. ఒక అంధకార వాతావరణంలో ఒక వెలుగు వెలిగినటువంటి ఒక క్యాండిల్ లాంటి వాడు అనమాట. బాగా చీకటిగా ఉన్నప్పుడు ఆ చీకట్లో సడన్గా ఒక వెలుగు వెలిగిస్తే, ఒక క్యాండిల్ వెలిగిస్తే చీకటి పారిపోయి వెలుగు ఎలా అయితే విరజిమ్ముతుందో ఆ రీతిగా ఒక వెలుగు వెలిగినటువంటి ఒక ఎబెద్మెలెకును గురించి మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈ ఎబెద్మెలెకు కనబడుతున్నటువంటి ఇతను ఒక ఇథియోపియా మరి ప్రాంతానికి చెందినటువంటి వాడు, ఒక దాసుడుగా కనబడతాడు. ఇతను ఇశ్రాయేలు కాదు కానీ, మరి ప్రవక్త కాదు కానీ, అధికారము అంత మాత్రము అంటే అధికారి అంత మాత్రము కాదు. ఇటువంటి ఒక మామూలు వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అంటే ఆయన ఒక అధికారి కాదు, ఒక ప్రవక్త కాదు, అంత మాత్రాన అతను ఇశ్రాయేలు కూడా కాదు. ఇటువంటి ఒక ఎబెద్మెలెకు గురించి మనం ఈ రోజున ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇతని గురించి నేను చదువుతున్నప్పుడు తక్కువ వచనాలు కనిపించాయి, చాలా తక్కువ వచనాలు బైబిల్లో కనబడ్డాయి. కానీ ఆ తక్కువ వచనాల్లోనే ఆయన ఎంత మంచివాడో కూడా నాకు అర్థమైంది. వాటిని నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అతని ధైర్యాన్ని చూస్తాం, అతని దయను చూస్తాం, అతని విశ్వాసాన్ని చూస్తాం. గతంలో నేను ఈ మాటలు జ్ఞాపకం చేశాను. అయితే పిల్లరా, అందరూ మౌనంగా ఉండొచ్చు కానీ సత్యవంతుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండలేడు. అవునంటారా కాదంటారా? ఎప్పుడైనా సరే, ఎప్పుడు కూడా అబద్ధమే ఏలుతా ఉందనుకోండి, ఆ అబద్ధం ఏలుతున్నటువంటి కాలంలో సత్యాన్ని సత్యంగా చెప్పేటటువంటి ఒక వ్యక్తి నిలబడకపోతే సత్యమే ఏలడం ప్రారంభించబడుతుంది. కానీ అసత్యమే లేక అబద్ధమే ఏలుతా ఉంటుంది. అటువంటి కాలంలో సత్యము కూడా నిలబడి ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఆ శక్తి ఆ మనిషికి రావాలి. అటువంటి వాడే ఈ ఎబెద్మెలెకు అనబడుతున్నటువంటి ఇతను. తర్వాత మనం గమనిస్తే మనుషులందరూ మర్చిపోవచ్చు కానీ అటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. ఒకవేళ సత్యం కోసం నువ్వు నిలబడితే, సత్యం కోసం నువ్వు నిలబడగలిగితే అందరూ మర్చిపోవచ్చు కానీ దేవుడు మాత్రం నేను మర్చిపోడు, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడు. తర్వాత విశ్వాసం అనేది ప్రతిసారి క్రియల్లో కనిపించాలి. నేను ఒక మంచి విశ్వాసిని అన్నప్పుడు ఆదివారం ఆరాధనకు వస్తాం, పాటలు పాడుతాం, దేవునికి చందా ఇస్తాం, దేవుని కోసం మనము మరి చక్కగా పనులు చేస్తాం. ఇది మాత్రమే కాదండి, విశ్వాసం అనేది క్రియల రూపకంగా కనిపించాలి. అంటే పనులలో చూపించాలి. ఎలా మనం దేవుని కోసం పనిచేస్తున్నాం, ఏ పని చేయగలుగుతున్నాం, దాన్ని మనం చేయలేకపోతే కూడా మరి నీవు విశ్వాసి అని చెప్పడానికి అవకాశం లేదు. నిజమైనటువంటి విశ్వాసి ఎప్పుడు కూడా తన క్రియలలో తన యొక్క మరి పనులను చూపిస్తాడు. ఆరోగ్యం బాగుందా బాలేదా, లేకుంటే నాకు ఇది ఉందా లేదా, ఇవన్నీ పట్టించుకోవడం కాదు. దేవుని కోసం నేను ఏం చేయగలుగుతాను, దేవుని కొరకు నేను ఎలా వాడబడగలుగుతాను, బ్రదర్ నాకు చెప్పండి. నేను ఈ వారము నేను మందిరంలో వాడబడాలి. ఏ విధంగా వాడబడమంటారు? వాక్యం చెప్పమంటారా, లేకుంటే గిన్నెలు కడగమంటారా, ఎవరికైనా భోజనం పెట్టమంటారా, ఏం చేయమంటారో చెప్పండి అనగలిగిన ఆ స్థాయిలోనికి మనం ఎదగలగాలి. ప్రియులారా, దేవుని వాక్యము నుండి ఈ ఎబెద్మెలెకు గురించినటువంటి కొన్ని విషయాలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి కొన్ని మాటలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా విశ్వాసం అనేది క్రియల రూపంలో కనిపించాలి. మొన్న తమ్ముడు కృష్ణ వెన్నెల ఇక్కడే ఉంటున్నారు, వాళ్ళు చర్చిలో ఉంటున్నారు. అయితే ఒక సహోదరి ఇక్కడికి వచ్చి చాలాసేపు వాళ్ళతో కూర్చొని మరి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తాను ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం ఏంటో తెలుసా? ఆ బ్రదర్ ఎవరైతే చర్చిలో ఉంటున్నారో చాలా మంచి విశ్వాసి, అతను చాలా ప్రేమ గలవాడు, అతను చెప్పినటువంటి మాటల ద్వారా నేను చాలా బలపరచబడ్డాను, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన విశ్వాసం క్రియల్లో కనిపించాలి. అవతల వ్యక్తి చెప్పగలగాలి నువ్వెంత మంచి విశ్వాసో అవతల వ్యక్తి చెప్పగలగాలి. అలా చెప్పించగలిగినటువంటి రోజున, లేకుంటే అలా వేరే వాళ్ళు మన గురించి చెప్పిన రోజున మన విశ్వాసం చాలా బలమైంది అనే సంగతిని మనం గుర్తెరగాలి. ఇక ఇందులో నుంచి ఈ ఎబెద్మెలెకు జీవితం గురించి నేను చదువుతున్నప్పుడు ఇర్మియా ప్రవక్తనేమో జైల్లో వేసేశారు. మామూలుగా ఒక మంచి ప్రవక్త జైల్లో పడిపోయిన తర్వాత మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఒక హెడ్ కానిస్టేబుల్ని నిజామాబాద్లో ప్రజలందరూ చూస్తూ ఉండగానే నరికి చంపేశారు.
నరికి చంపేస్తే వారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, మేమందరము కూడా ప్రజల కొరకు మేము పనిచేస్తున్నాం పోలీసులుగా, మరి ప్రజల కొరకు మేము పనిచేస్తూ ఉన్నాం, మరి మాకే రక్షణ లేకుండా పోతే మమ్మల్ని అలా చంపేస్తే మాకు రక్షణ ఎక్కడా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పేం లేదుగా, కరెక్టేగా, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు, అవును కదా. మరి ప్రజలుగా పబ్లిక్గా మన ప్రయత్నం ఏంటి? ఎవరైనా చంపేస్తూ ఉంటే చూసుకుంటూ ఉందామా? చంపని పోని, మనకు కాదులే, మన సంబంధం లేదు, ఇది మనకు సంబంధం లేనటువంటి విషయం, ఏం జరిగితే జరగని అని చెప్పేసి అలా చూసుకుంటూ ఉండిపోతామా? లేనే లేదు. ప్రియులారా, ఇక్కడ ఇర్మియా జీవితంలో కూడా మరి ఎప్పుడైతే ఇర్మియా ప్రవక్తను ఒక చెరలో వేసేశారో, జైల్లో వేసేశారో, అప్పుడు అందరూ మౌనం వహించారు, అందరూ కూడా నోళ్ళు మూసుకున్నారు. ఇది మాకెందుకులే, ఇది మనకు సంబంధం లేనటువంటి విషయం అని అందరూ కూడా మౌనం వహించారు. అయితే ఒక షండు అన్నప్పుడు అతను ఒక పురుషుడు కాదు, ఒక స్త్రీ కూడా కాదు. ఒక పురుషుడు స్త్రీ కానటువంటి ఈ వ్యక్తి అతను చొరవ తీసుకొని, అయ్యా నేనున్నాను, నేను సాయం చేయడానికి నేను ముందుకు వస్తానని అతను ముందుకొచ్చి ధైర్యం చేసి రాజు దగ్గర మాట్లాడి, రాజా అతను చేసిన తప్పేమి లేదు, ఆయన మీదనే చాలామంది నేరాలు మోపారు, అతన్ని జైల్లో వేసేశారు, ఎలానైనా సరే అతను విడిపించండి అని చెప్పేసి అనుకొని బ్రతిమలాడినటువంటి వ్యక్తిగా ఈ యొక్క మరి ఎబెద్మెలెక్ మనకు కనబడుతున్నారు. ఈ ఎబెద్మెలెక్ రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఎంత ధైర్యం కావాలండి? ఒక రాజును చేరుకోవాలి అని చెప్పేసి అంటే ఎంతో ధైర్యం కావాలి. చూడండి, కారణం లేకుంటే మరి ఆ రాజు దగ్గర నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఒకవేళ ఏ వ్యక్తి అయినా రాజు దగ్గరికి సమీపిస్తే రాజు అతన్ని చంపించేటటువంటి అధికారం కూడా అతనికి ఉంది. అటువంటి ప్రాణ త్యాగాన్ని కూడా లెక్క చేయకుండా అతను డైరెక్ట్గా సరాసరిగా రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు అతను ఇర్మియా ప్రవక్త గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అయ్యా ఇదిగో అతను దైవజనుడు, అతను దేవుని ప్రవక్త, అతని మీద మరి ఇది నేరము, ఇది మోపడమే కరెక్ట్ కాదు, అతను సరైనటువంటి వాడే, అతను అబద్ధికుడు కాదు, మోసగాడు కాదని అతని గురించి సాక్ష్యం చెప్పినటువంటి ఒక వ్యక్తిగా ఈ ఎబెద్మెలెక్ కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ అజ్ఞాత వ్యక్తి, ఎక్కువగా కనిపించినటువంటి వ్యక్తి, బైబిల్లో ఎక్కువసార్లు కనిపించినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి జీవితంలో నేను ఒక 3 విషయాలను కనుగొన్నాను. ఆ 3 విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటి విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 7-8 వచనాలు చదువుదాం. 7, 8, 9 38వ అధ్యాయము 7, 8, 9. ఇర్మియా గ్రంథము 38, 7, 8, 9 3 వచనాలు చదవండి. రాజు కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని గోతిలో వేశారన్న సంగతి విని రాజు నగరాల్లో నుండి రాజుతో ఇలాగు మనవి చేస్తా ఉన్నాడు, రాజా నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము, అతడు ఉన్నటువంటి చోటును అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టెలేమియో లేవు. ప్రియులారా, ఈ మాట మీరు వింటున్నప్పుడు మీకు ఒక విషయం ఇక్కడ అర్థం కావాలి. అన్యాయం అంతా ఏలుతా ఉంది, దుష్టత్వం అంతా ఏలుతా ఉంది, ఎవరు నాకు న్యాయం చేసేవారు లేరు అని చెప్పేసి అనుకుంటాం. అందరూ నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా నా పక్కనే కూర్చొని నాకు గోతులు తవ్వుతూ ఉంటారు. మనతో మంచి అన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా నువ్వు మంచివాడని చెప్పేసి చెప్పడం లేదు. వాళ్ళు ఇదే నోటితో నువ్వు చాలా మంచివాడు అని చెప్పేసి అంటారు, ఇదే నోటితో నువ్వు పనికిరాని వాడవు అని చెప్పేసి కూడా అంటారు. అటువంటి సమాజంలో మనం ఉంటూ ఉన్నాం. అయితే ఇతను ఏం చేస్తున్నాడో చూడండి. ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఈ ఎబెద్మెలెక్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఈ ఎబెద్మెలెక్ చేస్తున్నటువంటి ఒక పని ఏంటంటే, అయ్యా ఇదిగో ఇతని చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అతని గోతులో పడేశారు. నిజానికి ఆయన తప్పు లేదు, ఆయన చాలా మంచివాడు, అతన్ని విడిపించండి అని ఇతను బ్రతిలాడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మన జీవితాల్లో కూడా చాలామంది ఎదురవుతూ ఉంటారు, ఎంతోమంది ఎదురవుతుంటారు. ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని చూసి మనము ఇతనే కరెక్ట్ వ్యక్తి అనుకుంటాం, ఈయననే నాతో ఉంటాడు అనుకుంటాం, ఈమెనే నాతో ఉంటుంది అనుకుంటాం. కానీ ఒక టైం రాగానే వాళ్ళ అసలు రూపాలు బయటపడుతూ ఉంటాయి. అసలు రూపాలన్నీ కూడా బయటపడుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఒక విషయాన్ని గమనించాలి.
ఈ చెట్ల మీద ఉండేటటువంటి ఏమంటారు దాన్ని, ఊసరవెల్లి ఉంటుంది కదా, చాలా కలర్స్ మారుస్తుంది. అది ఒక రాయి తీసుకొని దాని మీద కొట్టగానే దాని వెంటనే కలర్ మార్చేస్తుంది. అది మట్టి కలర్ అయితే మట్టిలాగా కనబడుతుంది, ఆ మట్టి కలర్లో కలిసిపోతుంది. ఇక్కడ ఏం లేదేమో అనుకుంటాం, కానీ కరెక్ట్గా చూస్తే ఆ చిన్న కదులుతూ ఉంటుంది, అది ఊసరవెల్లి. ఒకవేళ చెట్టు మీద ఉండి దాని మీద ఒక రాయి వేసామనుకోండి, ఆ చెట్టు కలర్ ఏ కలర్ ఉంటే ఆ కలర్లో మారిపోతుంది. అది అలా మారిపోయి ఎలా మారిపోతుంది అంటే దాన్ని ఇంకా పట్టలేనంతగా మారిపోతూ ఉంటుంది. మనుషుల్లో కూడా ఊసరవెల్లి కంటే ఎక్కువ రకాలు, లేకుంటే ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మార్చగలిగినటువంటి వ్యక్తులు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. నీ పక్కనే ఉండొచ్చు, లేకుంటే బయట ఉండొచ్చు, మన బంధువుల్లో ఉండొచ్చు, మన స్నేహితుల్లో ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అయితే ప్రియులారా, దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, అందరూ నోర్లు మూయొచ్చు కానీ ఒక్క సత్యముతో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా నోరు మూసి ఉండడు, నోరు మూతలబడి ఎప్పుడు కూడా ఉండడు. న్యాయం కోసం నిలబడతాడు, దేవుని కోసం యథార్థంగా నిలబడతాడు, దేవుని మహిమ కోసం అతడు నిలబడతాడు. అయితే ఇతని జీవితంలో అవినీతి మధ్యలో ఆదరణ కలిగించినటువంటి వ్యక్తి ఎవరండి ఈయన? అవినీతి మధ్యలో ఆదరణ కలిగించినటువంటి వ్యక్తి. అంతా అన్యాయమే కనిపిస్తూ ఉంది, ఎక్కడ చూసినా మంచి అనేది లేదు, దుష్టత్వమే కనబడుతుంది. వీటి మధ్యలో ప్రేమ కనిపించడానికి, ఆదరణ చూపించడానికి ఒక్క వ్యక్తి బయటకు వచ్చాడు, ఆయనే ఎబెద్మెలెక్ అనబడుతున్నటువంటి ఈ వ్యక్తి ఆదరించేవాడుగా మనకు కనబడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. నువ్వు ఒకవేళ కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నిన్ను ఆదరించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది పరిశుద్ధాత్మ దేవుడే. అంతే తప్ప మనుషుల ఆదరణ చాలా తాత్కాలికం, చాలా కొద్ది సమయం మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే. కానీ సమయం రాగానే నేను నీకు ఇది చేశాను, నీ కోసం నేను ఇంత త్యాగం చేశాను, నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను ఇది నీకు ఇచ్చాను అని చెప్పేసి అనుకొని మనుషులు మనల్ని చాలా చులకనగా చేస్తారు. అయితే దేవుడు ఎప్పుడు కూడా అలాంటి వాడు కాదు, అన్యాయస్తుడు కానే కాదు. అందుకని ఇక్కడ చూస్తున్నాం కంపాషన్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ కరప్షన్. ఎప్పుడైతే కరప్షన్ ఉందో ఆ కరప్షన్ మధ్యలో కంపాషన్ చూపించే వ్యక్తిగా మనకి ఎబెద్మెలెక్ కనబడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అందరూ మౌనం వహించవచ్చు గాక, అంతా చూస్తే కారు చీకటిగా మరి మేఘాలు కమ్ముకొని ఉండొచ్చు గాక, వీటి మధ్యలో ఒక చిన్న దీపంలాగా, ఒక కాంతి రేఖలాగా ఒక్క వెలుగు వెలిగినటువంటి ఈ వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాలి. అది పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఈరోజు మనం తీసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే. అంతా కారు చీకటి అయిపోయినప్పుడు, అంత చిమ్మ చీకటి అయిపోయినప్పుడు, ఇంకెటెల్లాలో అర్థం కాని స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడే మార్గము చూపించేవాడుగా ఉంటాడు. ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అవినీతి వైపు తిరగని దేవుని ప్రజల కోసం దేవుడు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అవినీతి వైపు తిరగని నీతి వైపు తిరిగినటువంటి అనీతిమంతుల కోసం దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయ్యో, నా ప్రజలు ఇంకా నా వైపు తిరుగుతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నిజమైనటువంటి ఆ కరుణ లేకుంటే దయ అది క్రియలతో కూడుకున్నది అని మనం ఇప్పటిదాకా వింటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ మరి క్రూరమైనటువంటి ప్రపంచంలో దయ చూపించడం అనేది దేవుని హృదయాన్ని ప్రతిబింబించేది. ఈ క్రూరమైనటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎక్కడైతే నువ్వు నిజంగా దేవుని ప్రేమ చూపిస్తావో అక్కడ దేవుని హృదయాన్ని నువ్వు బయట పెడుతున్నట్టు. కాబట్టి దేవుని హృదయం కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా దేవుని కరుణ, దేవుని దయ వారు ఎప్పుడు కూడా బయట చూపించేవారుగా వ్యక్తులుగా మనకు కనబడతారు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయాన్ని చదువుదాం. అదే 38వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు. 8 నుంచి 13 వచనాలు చదవండి ఒక్కరు. ఇర్మియా గ్రంథం 38 8 నుంచి 13 వచనాలు. వారు ఇర్మియాను గోతిలో వేసిరని సంగతి విని రాజు నగరంలో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసెను, రాజా, నా ఏలినవాడా, ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టెలేమియు లేవు. అందుకు రాజు, నీవు అక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా
పట్టుకున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద ఈ చంకల క్రింద పెట్టుకోమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగూ చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. ఇక్కడ రెండో మాటగా మనం చూస్తున్నాం, కరేజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అథారిటీ. అధికారులు ఉన్నటువంటి సమయంలో కూడా అతని ముఖములో ఏమాత్రం కూడా భయము లేనితనాన్ని మనం చూస్తాం, ధైర్యాన్ని మనం చూస్తాం. రాజు కదా, ఆ రాజు ముందు నేనేం మాట్లాడతా అని చెప్పేసి అనుకోవట్లేదు. రాజు ఉన్నప్పటికీ, ఇంకెవరు ఉన్నప్పటికీ ఇతనిలో న్యాయం ఉంది గనక, యథార్థత ఉంది గనక రాజు ఎదుట కూడా ధైర్యముగా మాట్లాడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పదవి శాశ్వతమైనటువంటిది కానే కాదు. పదవులు ఈరోజు ఉంటాయి, రేపు పోతుంది. పదవి అనేది కొంతకాలం మటుకు మాత్రమే మనతో పాటు ఉంటుంది. కానీ శాశ్వతమైనటువంటి పదవి కలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వలోకాన్ని సృష్టించినటువంటి మరి ఏక చక్రాధిపతిగా మనకు కనబడుతున్నాడు. ఎప్పటికీ మారినటువంటి వాడుగా కనబడుతున్నాడు. రాజులు మారొచ్చు, అధికారులు మారొచ్చు, రాజ్యాధికారాలు మారొచ్చు, కానీ మారనటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ అధికారుల ఎదుట కూడా ధైర్యాన్ని చూపించినటువంటి వ్యక్తిగా ఇతను మనకు కనబడుతున్నాడు. అయితే ధైర్యం అంటే కేవలము భయం లేకపోవడం అని చెప్పేసి కాదు ఇక్కడ అర్థం. కానీ భయపడ్డా సరే దేవుని చిత్తాన్ని చేయడం, భయపడ్డా సరే దేవుని చిత్తాన్ని తన జీవితంలో జరిగించడం. నేను రామన్నపేటలో ఉండేటటువంటి రోజుల్లో ఇబ్రహీంపట్నం దాకా మరి మా పాస్టమ్మ వాళ్ళ తండ దాకా బైక్ మీద వచ్చేవాడిని. దాదాపుగా 80 నుంచి 90 కిలోమీటర్ దూరం ప్రయాణం, మధ్యరాత్రి ప్రయాణం చేయాలి. కొన్నిసార్లు వాక్యం చెప్పేసి మధ్యరాత్రిలో 12, 1 ఆ టైంలో కూడా ప్రయాణం చేసేవారు. అదంతా కూడా ఆ కడిల్బాయి, తూంబాయి, వెంకంబాయి అనే తండాలు ఉంటాయి. ఆ తండాల మధ్య నుంచి వెళ్తున్నప్పుడు అంత చిమ్మ చీకటి, చాలా పెద్ద అడవులు. నిజంగా అక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి. మనిషిగా నేను భయపడుతున్నాను, మనిషిగా నాకు కూడా చాలా భయమే, అక్కడ నుంచి వెళ్ళడం చాలా భయమే. కానీ నా ధైర్యం ఏంటంటే నా దేవుడు ఉన్నాడు, నాతో ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో అవతలికి చేరుకుంటాను అనే ధైర్యంతో ప్రార్థన చేసుకొని మరీ వెళ్ళిపోయేవాడిని. కొన్నిసార్లు ఇలా అనిపించేది, సడన్గా బండి ఆగిపోతేనో, సడన్గా పెట్రోల్ అయిపోతేనో, సడన్గా దాని లైట్ పని చేయకుండా అయిపోతేనో పరిస్థితి ఏంటా అనిపించేది. కానీ ఒకటే ఒక ధైర్యం, ఏది అయిపోయినా, ఏది ఆగిపోయినా, ఏది ఊడిపోయినా దేవుడు నాతో ఉన్నాడు, ఇది ధైర్యం. కాబట్టి ప్రియులారా, కొన్ని సందర్భాల్లో చూడండి, మన ధైర్యం ఎలా అంటే భయం లేకపోవడం అని కాదు, కానీ భయం ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది అది కరేజ్ అంటాం, దాన్ని మనం ధైర్యం అంటాం. అటువంటి ధైర్యం కావాలని మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత ఇక చివరి మాట ఒకసారి చదువుదాం చూడండి, 39వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 39, 15, 16, 17, 18 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 15 నుంచి 18 వరకు. బందీ గృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణము గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను. ఎస్, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి ఒకసారి, నీవు నన్ను నమ్ముకున్నావు గనక నేను నిన్ను విడిపిస్తాను. నీవు నన్ను నమ్ముకున్నావు గనక నేను నిన్ను అపాయములో పడకుండా నేను నిన్ను తప్పిస్తాను. ఎంత మంచి మాట అండి. మూడో మాట,
కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్స్ ప్రొటెక్షన్. దేవుని యొక్క కాపుదలలో ఉన్నటువంటి ఆ యొక్క మనం చూస్తున్నాము. దేవుని కాపుదల మరి విశ్వాసి పట్ల ఎంతగా ఉంటుందో దాన్ని చూస్తూ ఉన్నాం. ఒక విశ్వాసి ఒకవేళ విశ్వాసములో గట్టిగా ఉంటే అలాంటి విశ్వాసిని దేవుడు ఎలా కాపాడుతాడో ఆ కాపుదల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితంలో ఒకవేళ మనుషులందరూ కూడా మౌనమైపోయారు, మనుషులందరూ కూడా నన్ను పట్టించుకోవట్లేదు, ఇక నా పని అయిపోయింది, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా బ్రతుకు ఇంతే అని చెప్పేసి ఒకవేళ అనుకుంటూ ఉంటే దేవుని సేవకునిగా ఈ మాటలు నీ కొరకే. ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అంటున్నాడు దేవుడు. దేవుడు తప్పించేవాడు. దేవుడు తప్పించాలనుకున్నప్పుడు ఎంత పెద్ద ఆటంకం వచ్చినా, అది ఎరికో గోడలైనా ఎర్ర సముద్రమైనా సరే పాయలుగా చేసి దాని తునాతునకలుగా చేసి నిన్ను నడిపించి అవతల ఒడ్డుకు చేర్చగలిగినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఆయన దయ, ఆయన కృప మన క్రియల్లో కనిపించాలి. దేవుని నుంచి మనం కృప కనికరాలు పొందుకున్నాం. ఇదే కృప కనికరం అవతల వ్యక్తి మీద కనిపించాలి. ఎవరైనా బాలేదా వారి పట్ల నీ కృప లేకుంటే నీ దయ వారి పట్ల ప్రత్యేకంగా కనిపించాలి. ఒకవేళ ఎవరైనా ఇబ్బందులో ఉన్నారా వారి పట్ల మనం ప్రత్యేకంగా సమయాన్ని హెచ్చించి అయ్యా నేను ఉన్నాను మీకోసం అన్నట్టుగా మనం నిలబడాలి. ఎప్పుడైతే అలా నిలబడతామో ఇదిగో ఈ ఎబెద్మెలెక్ లాగా ఇర్మియా చెరలో ఉన్నప్పటికీ కూడా అతన్ని విడిపించడానికి ఏమాత్రం వెనకాడనటువంటి దేవుని సేవకుడిగా ఈ ఎబెద్మెలెక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక షండుడే అనుకుంటాం. సమాజంలో ఆ రోడ్డు పక్కన నిలబడినప్పుడు వాళ్ళని చూసి మనం అనుకుంటాం వీరు దేనికి పనికిరారేమో, అసలు వీరి వల్ల సమాజానికి ఏంటి అసలు లాభం అనుకుంటామేమో. అయితే దేవుని వాక్యం అంటా ఉంది అలాంటి వారు కూడా దేవుని దృష్టికి చాలా విలువైనటువంటి వారు. ప్రతి వారి కోసం ఆయన రక్తం కార్చాడు, ప్రతి వారి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన సిలువలో చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని మహిమపరుద్దాం. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికీ దయచేయునుగాక.